సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ రోజు దీక్షకు మద్దతుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నేత లింగంల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలేని శ్రీనివాస్ రెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు, సిపిఐ కార్యదర్శి భువనగిరి రూపేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు అమలు చేస్తామని మాట నిలుపుకోకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ర్యాంకుల ప్రకటనను విడుదల చేశారని, మొత్తం 55,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి మాదిగా మరియు ఎస్సీ ఎస్టీలకు కూడా తీవ్ర నష్టం చేశారని, ఈ లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు సుమారు ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు అంటే 5,000 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మాదిగలకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండరు ఉపాధ్యాయ నేతలు రామంచ రవీందర్, ఎం బాలయ్య, బి బాబు, ఆర్ సంజీవ్, ఎంఆర్పీఎస్ నేతలు వి పరశురాములు, విజయ్, బి అంతయ్య, బి చంద్రయ్య, కె సురేష్, రాజ్ కుమార్, రాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా మరి ఒక అలుపెరుగని ఉద్యమాలు చేస్తే మరి దాన్ని ఈ మధ్యలోనే సుప్రీంకోర్టు మరి ఇది నిజమైన వర్గీకరణను చేయాలని మరి తీర్పు వెలువడం జరిగింది. దానికి మరి చట్టసభల్లో రేవంత్ రెడ్డి గారు మరి మేము ఇలా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని అసెంబ్లీ సాక్షిగా మరి చెప్పడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఈ దీక్షా శిబిరం నుండి మేము ఏం చెప్తామంటే, మీరు ఏదైతే నిన్ను సభలో ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉండి అదేవిధంగా సెమీ అఖ్తర్ కమిషన్లో ఉన్నటువంటి లోపాలను సవరించి మరి ఏబిసిడి వర్గీకరణను అతి త్వరగా తేల్చాలని మేము ఈ సభ నుంచి మరి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సభలో కూడా నేను ఇక్కడి మేము ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ అయినా మరి రిజర్వేషన్ ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ ఇద్దామని చెప్పారు. కాబట్టి ఈ రిజల్ట్ల ద్వారా మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉపకులాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పిదాలు చేయకుండా మరి ఈ యొక్క ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఇలాంటి ఉద్యమాలు మరి అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేపడదామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లింగంల లక్ష్మణ్ గారు, ఐలేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నా తోటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, కుల బాంధవులు, వివిధ సంఘాల అందరూ నాయకులకు ఎంఆర్పీఎస్ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున జైపీని తెలియజేస్తున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందో దాన్ని కాలయాపన చేయకుండా తొందరగా మీరు అనుకున్నటువంటి డేట్ ప్రకారము అంతకన్నా ముందు ఆ డేట్లల్లో తప్పకుండా ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దాన్ని చట్టరూపం దాల్చినట్లయితే ఈ నిరాహార దీక్షలు కానీ, ఈ ఆందోళనలు కానీ ఇవన్నీ కూడా విరమించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నోటిఫికేషన్ల కోసం వెయిటింగ్లో ఉంటూ చదువుకుంటున్న వాళ్ళు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి, ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గందరగోళాన్ని, ఈ ఏబిసిడీల గందరగోళాన్ని ఏదైతే ప్రభుత్వము సానుకూలంగా మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారము మీరు అనుకున్నటువంటి డేట్లల్లో తొందరగా దానికన్నా ముందుగానే ఆ డేట్లలో కానీ తప్పకుండా దీన్ని అమలు చేసి అందరికీ ఈ వర్గీకరణను న్యాయం చేసి ఈ ఒక సమాజానికి, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసి ఈ సమాజంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కనుక నెలకొన్నట్లయితే మేము ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల తరఫున, మాదిగ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ సమస్యను అతి తొందరగా ముగించాలని చెప్పి
శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడ ఈ నిరాహార దీక్షలో